మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ జబ్బలు చర్చుకోవడం, మీ హీరో వేస్ట్ అంటూ బురద చల్లటం ఈ మధ్య కామన్ అయిపోయింది. ఒక హీరో సినిమా కాస్త నెగిటివ్ టాక్ వచ్చిందంటే చాలు యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. తమ క్రియేటివిటీతో అవతలి హీరో గాలి తీసేస్తూ ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. పోయినేడాది సర్దార్ గబ్బర్ సింగ్ కు ఫ్లాప్ టాక్ వచ్చినప్పుడు మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో కొంత నెగిటివ్ క్యాంపెయిన్ చేశారు. దానికి బదులుగా బ్రహ్మోత్సవం రిలీజ్ అయినప్పుడు పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. రకరకాల హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ట్రోలింగ్ చేశారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ తమకు సమయం రాకపోదా అని ఎదురు చూశారు. ఇప్పుడు వాళ్ళ టైం వచ్చింది. కాటమరాయుడు సినిమాకు డివైడ్ టాక్ రావడంతో వాళ్ళు రెచ్చిపోతున్నారు. రాయుడు రీచ్ అస్సాం పేరుతో హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్విట్టర్ లో రచ్చ చేస్తున్నారు. నిన్నటి నుంచి ఈ హ్యాష్ ట్యాగ్ మీద పెద్ద స్థాయిలో ట్వీట్లు పడ్డాయి. ఒకవైపు పవన్ ఫ్యాన్స్ కాటమరాయుడు హంగామా, బ్లాక్ బస్టర్, కాటమరాయుడు లాంటి హ్యాష్ ట్యాగ్స్ నడిపిస్తుంటే మహేష్ అభిమానులు నెగిటివ్ ట్యాగ్స్ పెట్టి ట్వీట్లు గుప్పిస్తున్నారు. జనతా గ్యారేజ్ విడుదల సమయంలో పవన్ ఫ్యాన్స్ అతి చేశారని ఎన్టీఆర్ అభిమానులు సైతం మహేష్ ఫ్యాన్స్ తో కలిసి కాటమరాయుడు గురించి నెగిటివ్ క్యాంపెయిన్ నడుపుతుండటం గమనార్హం. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.